సార్ గౌరవ బీసీ శాఖ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు చాలా ఆవేదనతోటి ఆవేశం కూడా చెప్పిన అధ్యక్ష. వారు మాకు తెలుసు అధ్యక్ష 1984లో కూడా నేను వారు బీసీ సమసంఘాల పరిషత్తులో పోరాటం చేసిన అధ్యక్ష. కానీ ఆ రోజు చాలా గొంతుగా బలంగా బీసీ గొంతు వినిపించిన అధ్యక్ష. మరి ప్రభుత్వం వచ్చినాక గొంతుకు తగ్గిందని నేను భావిస్తున్నా అధ్యక్ష. చెప్ప అధ్యక్ష వారు చెప్పిన ప్రకారం అధ్యక్ష వారు చెప్పిన ప్రకారమే 42% రిజర్వేషన్ కట్టుబడి ఉన్నామని చెప్పిన అధ్యక్ష. మళ్ళీ వారు ఏం మాట్లాడుతున్నారంటే నేను క్లియర్ అవుతుంది అధ్యక్ష. ఈ రోజు ప్రభుత్వం ఏర్పడదంటే 100% బీసీల ఓట్లు మొత్తం కొల్లగొట్టి ప్రభుత్వం ఏర్పడింది అధ్యక్ష. ఆ రోజు వాళ్ళు ఏం చెప్పారంటే 42% రిజర్వేషన్ కట్టుబడి ఉంది అధ్యక్ష. నేనేమన్నా రాజ్యాంగపరమని పక్క పెడదాం అధ్యక్ష. ఈ రోజు 80,000 నుంచి 1,00,000 కోట్ల టెండర్లు ఇచ్చిన అధ్యక్ష. మరి ఆ 42%లో మా వాటా ఎంత ఇచ్చిండ్రు మీరు ఎప్పుడన్నా చర్చ పెట్టండి. మీరు ఇచ్చిన ఈ 2.5 సంవత్సరాల్లో ఎన్ని కాంట్రాక్టులు ఇచ్చారు, అందులో బీసీకి ఎన్ని కేటాయించారు, అందులో తెలంగాణ కాంట్రాక్ట్కి ఎంతమంది ఇచ్చిండ్రో దయచేసి ఈ గౌరవ మంత్రిగా చెప్పాలని భావిస్తున్న అధ్యక్ష. అధ్యక్షుడు కూడా ఆత్మగౌరవ భవనం చెప్పారు అధ్యక్ష. నేను రిక్వెస్ట్ చేసిన ప్రభుత్వాన్ని ఆరోగ్యంగా తమ ముందర కూడా రిక్వెస్ట్ చేసిన ఆత్మగౌరవ భవనాలకు సంబంధించిన అక్కడ ఒక పెద్ద కంపెనీలన్నీ కూడా నియోపోలిస్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఈ ఆత్మగౌరవ భవనాలు కన్స్ట్రక్షన్ చేయకపోవడం వలన ఈ డెబ్రీస్ కంకర మొత్తం తీసుకుపోయి ఆ యొక్క ఆత్మగౌరవ భవనాలు మొత్తం కప్పేసిన అధ్యక్ష. ఇప్పుడు అవి రిమూవ్ చేయాలంటే వాళ్ళ స్థలాలు వాళ్ళకు తెలవాలంటే సుమారు ఒక 20 నుంచి 20 కోట్లు అయితే మాత్రమే ఆ డెబ్రీస్ అయితే. నేను గౌరవ మంత్రి గారిని కూడా చెప్తున్నాను, దయచేసి మీరు ఆ ఏదో స్థలాలు ఉన్నారో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసే ముందు ఆ డెబ్రీస్ మొత్తాన్ని తీసేస్తే వాళ్ళ స్థలాలు వాళ్ళు కనబడే విధంగా ఉంటాయని చెప్పి నేను కోరుతున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష రెండో విషయం అధ్యక్ష, మీరు కార్పొరేషన్ అని చెప్పిన అధ్యక్ష. డెఫినెట్ మొన్న క్వశ్చన్కి ఆన్సర్ ప్రభుత్వం నుంచి ఆన్సర్ వచ్చే అధ్యక్ష. మేము ఏ కార్పొరేషన్ రూపాయి లేదు 0 అని చెప్పి ప్రభుత్వమే ఇచ్చింది అధ్యక్ష. నేను మంత్రి అని కోరుతున్నాను, మీరు కార్పొరేషన్ వేసిండ్రు సరే, మీరు ₹1 ఇవ్వలేదు, కనీసం ఆ కార్పొరేషన్లకు ఒక చైర్మన్ అయ్యండి. ఈరోజు చైర్మన్ లేకపోతే మా బీసీని అవమానపరిచినట్టా కాదా? కార్పొరేట్ చేసిర్రు కానీ వారు చైర్మన్ లేకపోతే ఎండీతో నడిపిస్తే బీసీలకు అవమానం జరిగిందని మీరు ఇమ్మీడియట్గా మీరు ఆ కార్పొరేషన్లకు నిధులు కేటాయించండి, 0 నుంచి 100 కోట్లు పెట్టండి. దాంతోపాటు ఆ కార్పొరేషన్లకు చైర్మన్ ప్రకటించి ఆ బీసీల గౌరవాన్ని కాపాడారు అధ్యక్ష. రెండో అధ్యక్ష ఇంకోటి ఓవర్సీస్ స్కాలర్షిప్ అధ్యక్ష, చాలా ఇంపార్టెంట్. మొదటి ఫేజ్లో 10 లక్షలు తీసుకున్న వాళ్ళు అమెరికాలో లండన్లో స్థిరపడ్డారు. వాళ్ళు రెండో ఫేజ్ రాకపోవడం వల్ల వాళ్ళు రెస్టిగేట్ అయ్యి ఇండియాకి వచ్చే పరిస్థితి అధ్యక్ష. వెనువెంటనే ఆ రోజు సీతకాలంలో ఆన్సర్ ఇచ్చారు 3 నెలలు పంపిస్తామని. కానీ ఇంతవరకు అధ్యక్ష సెకండ్ ఫేజ్ వాళ్ళకి ఇన్స్టాల్మెంట్ రాక బిడ్డలంతా ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఇమ్మీడియట్గా ఓవర్సీస్ స్కాలర్షిప్లో సెకండ్ ఫేజ్ అమౌంట్ పంపించేసి ఆ బిడ్డల చదువుకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని చెప్పి నేను ప్రభుత్వం కొడుతున్నాను అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష అధ్యక్ష మీరే బీసీ డిక్లేషన్ పెట్టిండ్రు, వారు గంట మాట్లాడి నేను ఒక 2 నిమిషాలు అధ్యక్ష. అధ్యక్ష ప్రభుత్వ పరంగా రాజ్యాంగ పరంగా ఉన్నాయని మేము కేంద్రంలో అధికారానికి వస్తే చేస్తామన్నారు. బస్ కేంద్రం ఇప్పుడు అసలు చేయండి, కానీ మీ చేతిలో ఉన్న పని ఈ బడ్జెట్లో 20,000 కోట్లు పెడతారు అధ్యక్ష. ఎన్ని పెట్టారు అధ్యక్ష? మంత్రి గారు మీకు మాట్లాడాలి కదా, ఫస్ట్ ఇయర్ 20,000 పెట్టలేదు, రెండో ఇయర్ 20,000 పెట్టలేదు, ఈసారి 20 పెట్టాలి కదా. నేను ఏమంటాను, సమసంగ్రామ పరిషత్ గొంతు మీరు ఎంపీగా అయిన మంత్రి అంటే డెఫినెట్గా బీసీ సంఘమే ఆ గొంతు కూడా 20,000 పెడితే మేము సంతోషపడే అధ్యక్ష. ఇక్కడ నుంచి అయినా 20,000 కోట్లు కొట్లాడి ఈ యొక్క బీసీలకు మీరు చేయాలని చెప్పి అధ్యక్ష. అధ్యక్ష ఇంకోటి అధ్యక్ష, ఆర్టీసీ చైర్మన్ అధ్యక్ష ఒక చాలా ముఖ్యమైనది. ఆ రోజు కేసీఆర్ గారు ఆర్టీసీ చైర్మన్ కూడా 2 సార్లు బీసీ కేటాయించి అధ్యక్ష. నేను ఈ ప్రభుత్వం కోరుతున్నాను, ఆర్టీసీ చైర్మన్ ఈక్వల్ టు మంత్రుడు కాబట్టి ఈసారి ఆర్టీసీ చైర్మన్ ఉండగా మీరు కొట్లాడి ఒక బీసీ బిడ్డకు మీ కాంగ్రెస్ ఇచ్చుకొని బీసీ బిడ్డకు ఒక ఆర్టీసీ చైర్మన్ ఇవ్వాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా అధ్యక్ష. దానికి గౌరవ మంత్రి గారు రిప్లై. ముందుగా గౌరవ సభ్యుడు అడిగిన అంటే మిగతా సభ్యులందరూ చెప్తా కానీ ఇప్పుడు నేను గౌరవ సభ్యులు ఎవరైనా విదేశీ విద్యానిధి కింద పోయి ఫేజ్ 1 తీసుకొని ఫేజ్ 2 రాలేదంటే నేను మొన్న కూడా ఎవరో సభ్యులు అడిగితే చెప్పిన వెంటనే రిలీజ్ చేస్తాం. దయచేసి అటువంటి వివరాలు ఉంటే పట్టిగానే ఓవరాల్గా చెప్పకుండా ఎవరున్నా సరే లిఖితపూర్వకంగా నాకు ఇచ్చినా పర్లేదు, గౌరవ ఆర్థిక మంత్రికి ఇచ్చినా ఎవరికి ఇచ్చినా వాటిని క్లియర్ చేసే విధంగా చర్యలు తీసుకుని ఎక్కడైనా ఏదైనా ఓవర్లాప్స్ అయి ఉంటే తప్పకుండా. 2 నేను గౌరవ మంత్రి గారు వారు కూడా వారు చెప్పినట్టుగా మేము స్టూడెంట్స్ యూనియన్ నుంచి మూవ్మెంట్లో పాల్గొన్నాం. తప్పకుండా అవర్ కమిట్మెంట్ ఇస్ దేర్. ఇవాళ కూడా మా పార్టీలో ఎవరు చెప్పేటువంటి అవసరం లేకుండా ఒక ప్రజాస్వామిక పార్టీ కాబట్టి 3 మంత్రులం ఇక్కడ ఉన్నారు. గౌరవ మంత్రి గారు కొండా సురేఖ గారు, వాకిటి శ్రీహరి గారు, ఆది శ్రీనివాస్ గారు, బీర్లా యాదవ్ ఐలయ్య గారు, వీర్లపల్లి శంకర్ గారు, మాకర్ సింగ్ గారు ఆన్సర్ చెప్తున్నారు. మేము మాకు సంబంధించి ప్రభుత్వ పరంగా బలహీన వర్గాలకు మీరు చెప్పినట్టుగా సప్లాన్తో పాటుగా మిగతా కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టిన అంశాలకు సంబంధించిన కూడా తొందరలో వాటి పట్ల చర్య తీసుకోవాల్సిందే, రెస్పాండ్ కమ్మని కోరుతా ఉన్నాం. తప్పకుండా నేను ఇంతమంది చెప్పిన ఫస్ట్ నేను చెప్పేటప్పుడు వచ్చారు శంకర్ పొట్టం శృంగేరి, మీరు వెళ్తా నేను కూడా వెళ్తా శృంగేరికి. పామి మొదలు మీరు పామ అయినా నేను నెమలైనా మీరు కొట్టుకునేది ఇక్కడ బరాబర్ కొట్టుకుందాం. కానీ ఇక్కడికి వచ్చినప్పటికీ ఆ పట్టణంలో అందరూ ఎట్లా కలిసి ఉంటారో బలహీన వర్గాల ఇష్యూస్ వచ్చినప్పుడు అందరూ కలిసి ఉండాలని ఉద్దేశంతో చెప్పిన తప్ప వేరే డిఫరెంట్ మైండ్తో చెప్పలేదు అధ్యక్ష. అవునా కదా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఊకే కొట్లాడుగా వచ్చి ఎవరికి ఏమి ఇవ్వకుండా వెళ్ళిపోయినట్టు ఉంటుంది అన్నట్టు. అట్లా కాకుండా ఉండాలనేది దాని నేను కోరుతాను అధ్యక్ష. తప్పకుండా నేను మళ్ళీ దాని మీద మీరు ఎంపీసీ పెట్టిరు, తారు శ్రీనివాస్ చేసిరు, రూపాయి ఇవన్నీ ఉన్నాయి, ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి మనం చర్చ చేసుకుంటున్నాం. డెఫినెట్లీ వీఆర్ పాజిటివ్. మేము కార్పొరేషన్లకు పైసలు ఇవ్వాలి, పైసలు ఖర్చు చేయాలి. మరి ఆర్థిక శాఖ మంత్రి లేరు కాబట్టి వారి పక్కనే సీటు ఉన్నటువంటి అసెంబ్లీ వ్యవహారాల మంత్రికి నిధులు బలహీన వర్గాల సంబంధించి కొంత ఇవ్వాలనేటువంటి వాదన బలహీన వర్గాల బిడ్డగా ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా మేము కోరుకుంటున్నాం. అందరం కూడా అదే మాట మీద మేము దానికి సంబంధించి ఎక్కడ కూడా గొంతు తక్కువయ్యేది లేదు, గొంతు సన్నబడేది లేదు. బలహీన వర్గాలకు సంబంధించి మా పార్టీలో బాగా జాబితా డెఫినెట్లీ చేసుకున్నాం అధ్యక్ష. అదే
డెఫినెట్లీ చేస్తాం అధ్యక్ష. తప్పకుండా ఇక్కడ కూడా మిగతా చైర్మన్ పదవులకు సంబంధించి ఇప్పటికీ ఒక 2 ముదిరాజ్ కార్పొరేషన్, దాని తర్వాత బీసీ కార్పొరేషన్ వేసిన అధ్యక్ష. మిగతా చైర్మన్ పదవులను కూడా తొందరలో నియమించడమే కాదు, నిధులు ఇచ్చి ప్రత్యేకమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్తో పాటుగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్స్ వాస్తవంగా ఈ సంవత్సరమే రావాల్సి ఉండే. ఆ అంశం మీద డీటెయిల్గా డిస్కస్ చేసినాం. ఇప్పుడు తొందరలో మీరు అడిగినారని మేము ఇచ్చినామని కాదు, అది మా ఆలోచన కూడా. మీరు అడిగినారు సంతోషం. ఆ శివపట ప్రభావం పడి మీ ఆలోచనకు అనుగుణంగా మేము అందరం కూడా కలిసి చేసుకొని పోదామని మాట నేను సందర్భంగా కోరుతున్నాను. వారి ఆకాంక్షలకు అనుగుణంగా ఆత్మగౌరవ భవనాలకు సంబంధించి క్లియర్గా అక్కడ ఉండేటటువంటి ఏదైతే వేస్టేజ్ ఉందో అది ప్రభుత్వం ఆల్రెడీ నేను హెచ్ఎండిఏ గారికి నేను చెప్పినాను. అదేవిధంగా యాదవులు వాళ్ళు కట్టుకొని ఓపెనింగ్ అప్పటికి వస్తే కూడా చాలా పెద్ద ఖర్చు అయితే దాన్ని తొలగించాలంటే నేనే హెచ్ఎండిఏ నుంచి తీపించిన. వాళ్ళు ముగ్గు పోసుకునే నాటికి వాళ్ళు ఎక్కడెక్కడైతే పైసలు శాంక్షన్ రాగానే మీరు కూడా రండి. ఒక 15 వర్గాల శాసనసభ్యుడు మీ హాయంలో ల్యాండ్స్ ఇచ్చినప్పుడు వాటి ఫౌండేషన్ రండి. అందరూ ఇంక్లూడింగ్ మున్నూరు కాపుతో సహా మున్నూరు కాపుతో సహా అందరూ కూడా మున్నూరు కాపుతో సహా అందరూ చెప్పినాను అన్ని సంఘాలకు సంబంధించి నిధులు కేటాయిస్తామనేటువంటి నిర్ణయం తీసుకున్నాం. అక్కడ ఉండబడేటువంటి కన్స్ట్రక్షన్ స్టేటస్ను ల్యాండ్ ఇచ్చేసారు, దాన్ని పట్టించుకోలే, ఏం జరిగింది అది చర్చ అవసరం లేదు. వాళ్ళకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం ఈ ప్రభుత్వానికి సంబంధించి ముందున్నటువంటి బాధ్యత. అదే గౌరవ సభ్యులు ఒక మాట నేను అధ్యక్ష, మరి కండక్ట్ ఆఫ్ మెంబర్స్ సంబంధించి నో మెంబర్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు యూస్ అఫెన్సివ్ ఎక్స్ప్రెషన్స్ అబౌట్ ది కండక్ట్ ఆర్ ప్రొసీడింగ్ ఆఫ్ ఎ పార్లమెంట్ ఆర్ ఎనీ స్టేట్ లెజిస్లేచర్. దే ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్ టు కాస్ట్ రిఫ్లెక్షన్ ఆఫ్ ఎనీ డిసిషన్ ఆఫ్ ది హౌస్ ఎక్సెప్ట్ ఆఫ్ ది మోషన్ ఆర్ డిసైడింగ్ సచ్ ఎ డిసిషన్. అధ్యక్ష, ఎవరైనా గౌరవ సభ్యులు ఏదైనా మాట్లాడేటప్పుడు సభ్యుడికి సంబంధించినటువంటి అంశం నేనేం ఒక అధికారి గురించి ఒకవేళ వ్యక్తిగత కక్షలు ఉంటే రాజకీయ పరంగా వాళ్ళ మతపరమైన ఏదో మన జరిగిన సంఘటనలకు సంబంధించినటువంటి అంశాలు నేను ఒక మాట వినండి. మీరు ప్రశ్న అడిగినప్పుడు నేను విన్నా. నేను అడుగుతున్నా ఇలా తప్పకుండా బరాబర్ వ్యక్తిగతమైన అంశాలకు సంబంధించి తావులేదు. సభ్యులు వ్యక్తిగత విమర్శలకు సంబంధించి చట్టంలో రూల్ బుక్లో కూడా లేదు. ఒకవేళ అటువంటి నోటీస్ ఇచ్చి చర్చ చేయాలి. ఒక అధికారి గురించి ఇక్కడ చర్చ చేసే విధంగా ఉండడం మంచిది. తర్వాత అది అందుకు సంబంధించి ఏ అంశమైనా ఇప్పటికే అటువంటి ఆరోపణల పట్ల కూడా ప్రభుత్వం అక్కడ విచారణ చేయమని చెప్పింది. వచ్చినటువంటి పత్రికల్లో వచ్చినటువంటి వార్తలు ఇప్పటికే సంబంధించి ఒక 2-3 వార్తలు వస్తే అక్కడ ఎంక్వైరీ అధికారి అటువంటిది ఏం లేదన్నటువంటిది మీ ద్వారా నేను పంపిస్తాను అధ్యక్ష. కాబట్టి ఇక్కడ వ్యక్తిగతమైన అంశాలకు ప్రాధాన్యత ఇచ్చేటువంటి ఉద్దేశం లేదు. డెఫినెట్లీ జరిగిన సంఘటనలు తెలుసు, మతపరమైన ప్రస్తావనలు కూడా తెచ్చినటువంటి పరిస్థితి తెలుసు. కాబట్టి డిమోరలైజ్ చేయొద్దు. ఇదే అధికారి టీఆర్ఎస్ హయాంలో కూడా గతంలో ములుగు, ఆదిలాబాద్ ఎక్కడెక్కడ పనిచేశారు. బయట రాష్ట్రం నుంచి వచ్చినటువంటి వాళ్ళని మనకు సంబంధించి ఎవరి పట్ల మేమేం వ్యక్తిగతంగా దగ్గర దూరం లేదా అధ్యక్ష. చట్టము సంబంధించి బరాబరి చర్యలు తీసుకుంటే ఏదైనా పొరపాటు జరిగితే ఎంక్వైరీ చేస్తారనేటువంటి మాట ఈ సందర్భంగా మనం చేస్తున్న అధ్యక్ష. ఇంతకుముందు వచ్చినటువంటి వార్త తప్పు అనేటువంటి ఎంక్వైరీ చేసినారు. కాబట్టి పేపర్ వార్తలలో వచ్చిందని పట్టుకొని మనం మాట్లాడితే ఒక సభలో గౌరవం అయితే ప్రూవ్ చేసే సంతోషం. కాబట్టి దానికి ఏం సంబంధం లేదు. ఎంక్వైరీ అయితే చేయమని చెప్పి నేను సందర్భంగా పోతున్నాను. ఎవరికి మేము సపోర్ట్ కానీ ఎవరికి నెగటివ్ కానీ ఆలోచన ప్రభుత్వంలో ఉండదు. ప్రభుత్వం ముందుకు పోతుందనే మాటను కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ తప్పకుండా మరొకసారి పోలీసుల ఆత్మస్థైర్యం, శాంతి భద్రతలు ఏ ప్రభుత్వం ఉన్నా వారిని కాపాడుకునే అవసరం ఉంటుంది. నేను ఆ మాట మరొకసారి కూడా మనవి చేస్తూ ఈ రోజు నేను గౌరవ సభ్యులు కమలాకర్ గారు అడిగిన విధంగా కార్పొరేషన్లు, నిధులు, చైర్మన్లు, అదేవిధంగా ఆత్మగౌరవ భవనాలు, విదేశీ విద్య అన్ని కూడా సానుకూలంగా ఆలోచన చేస్తుంది ప్రభుత్వం అనే మాట మీ ద్వారా మనవి చేస్తున్నాను. శ్రీ సాంబశివరావు గారు